అదర్స్ ఈ మూవీని అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతున్నారు. చూడండి, ఖచ్చితంగా బాగుంటుందన్నమాట. చాలా కొత్తగా కాన్సెప్ట్ అయితే ఈ మూవీని తీసుకొచ్చారు. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీజన్ 2 సీజన్ 1 హిట్ అవడంతో సోనీ వాళ్ళు ఈ సీజన్ 2ని ప్రజెంట్ చేశారనమాట. సోనీలో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. దేదే ప్యార్దే 2 ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లైమ్ చేసుకోవడం జరిగింది. 1 హిట్ అవడంతో 2ని కూడా తీసుకొచ్చారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. మాస్క్ ఈ మూవీ తమిళ్లో మాత్రమే G5లో స్ట్రీమింగ్ జరుగుతుంది. తెలుగు ఆడియో పైన ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. ఇంకా తస్కారీ ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో క్లైమ్ చేసుకోవడమే జరిగింది. జాన్ 14 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ తస్కారీ మల్టిపుల్ ఆడియోలో కూడా మనకి అవైలబుల్గా ఉండబోతుంది. గుర్రం పాపిరెడ్డి ఈ మూవీని G5లో క్లైమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 16 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది మల్టిపుల్ ఆడియోలో మనకి తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉండి G5లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. శివాజీ గారు మెలుడిగా యాక్ట్ చేసిన దండోరా అనమాట. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 14 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు దండోరా మూవీ. బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడం జరిగింది. జాన్ 12 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు అమెజాన్ ప్రైమ్లో. అలా లిస్ట్లో నెక్స్ట్ మనకి ద రాజాసాబ్ అనమాట. ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతున్న ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు 150 crores పెట్టి అయితే ఈ మూవీ యొక్క రైట్స్ని క్లైమ్ చేసుకోవడం జరిగిందనమాట. అగ్రిమెంట్ ప్రకారం చూస్తే మనకి ఈ మూవీ 4 weeks నుంచి 5 weeks మధ్యలో అని చెప్పారు. సో ఆ విధంగా చూసుకుంటే మనకి ఇంచుమించుగా ద రాజాసాబ్ మూవీ మనకి Feb 14 నుంచి జియో హాట్స్టార్లో మల్టిపుల్ ఆడియోలు అవైలబుల్గా ఉండబోతుంది. సో అప్పటివరకు వెయిట్ చేయగలిగితే ఓకే, బట్ లేదంటే కనుక ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుంది. థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. సో వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ మీకు చేరుతూ ఉంటాయి.